మనం ఈరోజు క్లాస్ 5లో ఉన్నాము. ఈ క్లాస్ 5లో మనము హ్యాబిచువల్ యాక్షన్స్, అలవాటుగా చేసే పనుల గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఈ క్లాస్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ క్లాస్ అర్థం అవ్వాలి అంటే మీరు క్లాస్ 4 అండ్ క్లాస్ 3 ఖచ్చితంగా మీరు చూడాలి. ఎందుకంటే అందులో బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అండ్ ఎస్ అండ్ ఈఎస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అని చెప్పి 2 కాన్సెప్ట్లు చెప్పాను. చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు అవి కనుక అర్థమైతే, ఆ 2 పాయింట్లు కనుక అర్థమైతే మీకు సగం ఇంగ్లీష్ వచ్చేసినట్లే. యూ బిలీవ్ ఇట్, నన్ను నమ్మండి. ఖచ్చితంగా మీకు ఆ 2 పాయింట్లు కనుక మీకు అర్థమైతే మీకు సగం ఇంగ్లీష్ వచ్చినట్టే. అండర్లైన్ చేసుకోండి దీన్ని. ఇప్పుడు ఈ 45 రోజుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు భాగంగా మనం క్లాస్ 5లో ఉన్నాం కదా. ఇప్పుడు ప్రతిరోజు అలవాటుగా క్రమం తప్పకుండా చేసే పనులను మనం ఏమంటాము అని అంటే హ్యాబిట్స్ అని అంటాము. అయితే నిన్న నన్ను ఒకరు క్వశ్చన్ అడిగారు, సార్ హ్యాబిట్స్కి హాబీస్కి తేడా ఏంటి అని చెప్పి. హాబీస్ అంటే మన లీజర్ టైంలో మన ప్లెజర్ కోసము చేసే పనులను, వాట్ ఎవర్ ద యాక్టివిటీస్ ఆర్ ద వర్క్స్ ఆర్ ద యాక్షన్స్ దట్ వి డూ ఇన్ అవర్ లీజర్ టైం ఫర్ ద సేక్ ఆఫ్ ప్లెజర్. ప్లెజర్ కోసం లీజర్ టైంలో చేసే పనులను హాబీస్ అంటారు. అంటే కొంతమంది పెయింటింగ్ చేస్తుంటారు, కొంతమంది క్రికెట్ ఆడుతుంటారు, కొంతమంది నావెల్స్ చదువుతుంటారు, కొంతమంది ఏదో ఎంబ్రాయిడరీ చేస్తుంటారు లేదా కుకింగ్ చేస్తుంటారు. అంటే వాళ్ళకి పిచ్చాపాటిగా వాళ్ళకి ఆ పని అప్పుడు నచ్చినప్పుడు నచ్చిన పనిని చేయడం, అంటే వాళ్ళకి ఖాళీ టైంలో నచ్చిన పనిని చేయడాన్ని హాబీస్ అంటారు. కానీ అలవాటుగా చేసే పనులు అంటే ఏంటంటే ఉదయం లేవటం ఒక అలవాటు, ఉదయం బ్రష్ చేసుకోవటం ఒక అలవాటు, స్నానం చేయటం అలవాటు, దేవుడిని ప్రార్థించడం అలవాటు, సో స్కూల్కి వెళ్ళడం అలవాటు, కాలేజ్కి వెళ్ళడం అలవాటు, ఆఫీస్కి వెళ్ళడం అలవాటు, అండ్ ఫ్రెండ్స్ని మీట్ అవ్వడం అలవాటు, టీవీ చూడటం అలవాటు, వార్తలు చూడటం అలవాటు, న్యూస్ పేపర్ చదవటం అలవాటు, నిద్రపోవటం అలవాటు, తినడం అలవాటు. సో ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకునేంత వరకు మనం చేసే పనులన్నింటినీ కూడా అలవాట్లు అని అంటాము. ఎందుకనంటే ఈ పనులు రెగ్యులర్గా రిపీట్ జరుగుతుంటాయి అన్నట్టు, మన జీవితంలో రెగ్యులర్గా రిపీటెడ్గా జరుగుతుంటాయి. కాబట్టి అలవాటుగా చేసే పనులను మనము ఫస్ట్ ఇక్కడ నుంచి నేర్చుకోవాలి. ఈ ఎలా మాట్లాడాలనేది చెప్తాను. ఇప్పుడు చూడండి, 4th and 3rd క్లాస్ చూస్తే ఇది ఈజీగా అర్థమవుతుంది. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్, సబ్జెక్టులు కనుక ఐ, వి, యు, దే, నేను, మేము, మనము, నీవు, మీరు, వారు, వాళ్ళు ఉన్నప్పుడు, ఇట్లా ఐ, వి, యు, దే ఉన్నప్పుడు ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేయాలి. నిన్న 4th క్లాస్లో, మొన్న 3rd క్లాస్లో చెప్పినట్టుగానే ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ని యూజ్ చేయాలి. అంటే బేస్ ఫామ్ అంటాం. బేస్ అంటే ఫౌండేషన్, బేస్ ఫామ్ యూజ్ చేయాలి. ఒకవేళ హీ, షీ, ఇట్ కనుక ఉంటే, హీ, షీ, ఇట్ కనుక ఉంటే ఏం చేయాలి అని అంటే ఆ ఫస్ట్ ఫామ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేసి యూజ్ చేయాలి. అందుకే దీన్ని హీ, షీ, ఇట్ బేస్ ఫామ్ అంటారు. దీన్ని ఐవి, యూదే బేస్ ఫామ్ అని అంటారు. ఎప్పుడు యూజ్ చేయాలి వీటిని? అలవాటుగా చేసే పనులకు చెప్పాలి. సో ఎలా చెప్పాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉదయం 5 గంటలకు లేస్తాను అని చెప్పాలనుకోండి. ఐ వేకప్, ఎప్పుడు లేస్తాను? 5 గంటలకు. ఎట్ 5 o'clock, ఐ వేకప్ ఎట్ 5 o'clock. ఇప్పుడు మీకు కొన్ని వందల ఎగ్జాంపుల్స్ ఈ పుస్తకంలో ఉంటాయి, అండ్ కొన్ని వేల వర్బ్స్ కూడా ఈ పుస్తకంలో ఉంటాయి, బేస్ ఫార్మ్స్. ఇక్కడ ఐ హోప్ దిస్ ఈస్ విజిబుల్ టు యూ. 78 పేజీలో క్లాస్ 5లో మనకి క్లియర్గా ఈ స్ట్రక్చర్ ఇచ్చాను. ఇందులో మీకు దాదాపుగా ఒక 50 ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. మన యాక్టివిటీస్, డైలీ యాక్టివిటీస్ ఏంటి, హ్యాబిచువల్ యాక్షన్స్ ఏంటి, మనం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు అలవాటుగా చేసే పనులు ఏంటో ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చాను 3 కాలమ్స్లో. అండ్ దాని తర్వాత 79 పేజీలో కూడా టాస్క్ అని ఇచ్చాను. ఈ టాస్క్లో మీరు ఏం చేస్తారంటే, మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు ఏం చేస్తారో ఓన్లీ ఇంగ్లీష్లోనే రాయండి, తెలుగులో రాయకండి. అండ్ ఒకవేళ మీకు రాయడం రాకపోతే డైరెక్ట్గా ఇక్కడ 78 పేజీలో ఇచ్చిన వాటిని యాజ్ ఇట్ ఈజ్గా కాపీ చేసి రాయటం ప్రాక్టీస్ చేయండి. 78 పేజీలో ఇచ్చిన దాన్ని 79 పేజీలో మీరు రాయటం ప్రాక్టీస్ చేయండి. ఐ రిపీట్, 78 పేజీలో ఇచ్చిన దాన్ని 79 పేజీలో టాస్క్లో రాయటం ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పినట్టు కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడమే కాదు, కొన్ని వందల మందికి ఇంగ్లీష్ నేర్పించే ట్రైనర్ని కూడా చేయగలుగుతాను, నేను చేస్తాను ఖచ్చితంగా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇరేజ్ చేసి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పి. ఇప్పుడు మీరు 80 పేజ్ ఓపెన్ చేయండి ఒకసారి. 80 పేజ్ ఓపెన్ చేస్తే 80 పేజీలో కూడా మీకు ఇలా టాస్క్ అని ఉంటుంది. 80 పేజీలో కూడా పక్కన కొన్ని కాలమ్స్ ఉంటాయి. ఆ కాలమ్స్లో కూడా ఏం రాయాలనేది చెప్తాను. అండ్ ఇక్కడ 81 పేజీలో మాత్రం, 81 పేజీలో జాగ్రత్తగా చూడండి, 81 పేజీలో మాత్రం ఎక్కడి నుంచి రాస్తారు అని అంటే మీరు చూసి 81 పేజీలో మాత్రం 81 పేజీలో టాస్క్ని మీరు ఎక్కడి నుంచి రాయాలి అని అంటే 76 నుండి 77 నుండి మీరు ప్రాక్టీస్ చేయాలి.
ఇలా ప్రాక్టీస్ చేస్తే 100% గ్యారంటీ మీకు ఇంగ్లీష్ వస్తుంది. బిలీవ్ ఇట్, నమ్మండి, బిలీవ్ మీ. అండ్ ఈ 81 పేజ్లో టాస్క్ని 76 and 77 నుండి చేయాలి. ఇప్పుడు దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. నేను ఉదయం 5ంటికి నిద్ర లేస్తాను. ఐ వేకప్ ఎట్ 5 o'clock. నేను నిద్ర లేవగానే జిమ్కు వెళ్తాను. ఐ గో టు జిమ్. చూడండి, ఐ గో టు జిమ్. అండ్ జిమ్ నుంచి రాగానే నేను కాఫీ తాగుతాను. ఐ టేక్ కాఫీ. ఇక్కడ టేక్ పెట్టాను చూడండి, ఇక్కడ ఐ టేక్ కాఫీ. నేను ఒక అరగంట సేపు న్యూస్ చూస్తాను. పొద్దున ప్రైమ్ బులెటిన్ ఉంటుంది కదా, న్యూస్ చూస్తాను. ఐ వాచ్ న్యూస్. తర్వాత నా అలవాటు ఏంటంటే రోజు న్యూస్ పేపర్ చదవటం. పొద్దున్నే న్యూస్ పేపర్ చదవటం. ఇక్కడ న్యూస్ పేపర్, ఐ రీడ్ న్యూస్ పేపర్ ఫర్ half an hour, అబౌట్ half an hour. ఈ రకంగా ఒక గంట చదువుతున్నాను, అరగంట చదువుతాను అని చెప్తున్నాను. దాని తర్వాత నేను మళ్ళీ ఐ గో టు ఆఫీస్. ఐ టీచ్ ఇంగ్లీష్. ఐ మీట్ మై కొలీగ్స్. అండ్ ఐ కమ్ బ్యాక్ హోమ్ ఆర్ ఐ రిటర్న్ హోమ్. మళ్ళీ ఇంటికి వస్తాను. ఏం చేస్తాను? ఐ టేక్ లంచ్. లంచ్ చేసిన తర్వాత ఒక పావు గంట సేపు నిద్ర అట్లా పోతాను అన్నట్టు. దాన్ని ఏమంటాము అని అంటే బుక్లో ఇచ్చాను క్లియర్గా, నాప్ అంటాము. సిఎస్టా ఆర్ నాప్, సిఎస్టా ఆర్ నాప్, ఎన్ఏపి నాప్ ఆర్ ఎస్ఐఈఎస్టిఏ, సిఎస్టా. ఈ రకంగా ఒక కునుకు తీస్తాను అని చెప్పడానికి ఐ టేక్ ఏ నాప్ అంటాను. ఐ గెట్ అప్, మళ్ళీ నిద్రలేస్తాను. మళ్ళీ నిద్రలేసిన తర్వాత ఏం చేస్తాను? ఇవన్నీ కూడా మీకు బోర్డు మీద రాసి చెప్తాను, ఇంగ్లీష్లో, తెలుగులో. అండ్ వి యూ దేతో కూడా మీరు ఇలాగే ప్రాక్టీస్ చేయాలి. మేము, మీరు, వారు అని చెప్పినప్పుడు కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయాలి. హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పినప్పుడు. ఒకవేళ ఇక్కడ మీకు 80 పేజీలో ఇచ్చినట్టు 80 పేజీలో మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలంటే హీ, షీ, ఇట్, మీ బ్రదర్స్ హ్యాబిచువల్ యాక్షన్స్ కానీ మీ మదర్స్ హ్యాబిచువల్ యాక్షన్స్ కానీ చెప్పాలి. ఒకవేళ నా గురించి చెప్పినప్పుడు ఐ వేకప్ అన్నాము. అదే మా బ్రదర్ గురించి చెప్పినప్పుడు హీ వేక్స్ అప్ ఎట్ 6 o'clock. I wake up at 5 o'clock, but he wakes up at 6 o'clock. And I go to gym, he goes to park. అతను పార్క్లో జాగింగ్ చేస్తుంటాడు కాబట్టి he goes to park. And I take coffee, he takes అని యూజ్ చేయాలి ఇక్కడ. He takes tea or he takes coffee. ఎందుకు మరి ఇక్కడ తేడా ఎందుకు చెప్తున్నాను అంటే ఐవి యూదే వచ్చినప్పుడు డైరెక్ట్గా ఫస్ట్ ఫామే యూజ్ చేయాలి. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఆ ఫస్ట్ ఫామ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యూజ్ చేయాలి. 4th క్లాస్లో 3rd క్లాస్లో దీని గురించి క్లియర్గా చెప్పాను. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ వాచ్ న్యూస్ ఓవర్ ద టీవీ, ఆన్ ద టీవీ, బట్ హీ వాచెస్ మూవీస్ ఆన్ ద నెట్ఫ్లిక్స్, ఆన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్. I read newspapers for the sake of information, but he reads novels. అతను నావెల్స్ చదువుతూ ఉంటాడు. సో దిస్ ఈజ్ అవర్ రెగ్యులర్ యాక్టివిటీ కాబట్టి సింపుల్గా ఎలా చెప్పాలి అంటే డైలీ, ఎవ్రీడే కాబట్టి డైలీ ఐ వేకప్ ఎట్ 5 o'clock. డైలీ ఆర్ ఎవ్రీడే ఐ గో టు జిమ్ అండ్ రెగ్యులర్లీ ఐ టేక్ టీ, బట్ ఆఫెన్ ఐ టేక్ కాఫీ. ఆఫెన్ అంటే చాలా తరచు, అరుదుగా అన్నట్టు. సో ఈ రకంగా ఐవి యూదే వచ్చినప్పుడు ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేసి మనము ఈ రకంగా ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని యూజ్ చేసి సెంటెన్సెస్ని, రోజు చేసే పనులను, యాక్టివిటీస్ అని చెప్తాము. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు బేస్ ఫామ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేసి ఈ రకంగా చెప్తాము. ఒకసారి అర్థం కాకపోతే 2 సార్లు చూడండి. నేను చెప్పినట్టు 4వ క్లాస్ని 3వ క్లాస్ని మళ్ళీ చూడండి. బట్ నేను చెప్పినటువంటి ఈ టాస్క్ను మాత్రం ఎట్టి పరిస్థితిలో మిస్ చేయొద్దు. ఎందుకనంటే మనకి కొన్ని వేరే రకాల వర్బ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ క్లాసెస్ని నేను చెప్పినట్టే యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వాలి. ఎవరు కూడా ఆర్డర్ మిస్ కావద్దు. ఎందుకనంటే ఒకదానికి ఇంటర్ కనెక్షన్, ఇంటర్ లింక్ అనేది ఉంటుంది కాబట్టి. సో మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేయాల్సింది 79 పేజ్ అండ్ 80 పేజ్ అండ్ 81 పేజ్. 81 పేజ్ ఎక్కడి నుంచి ప్రాక్టీస్ చేయాలో చెప్పాను కదా, 76, 77 నుండి. ఇప్పుడు నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నా హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి చెప్తాను. నా హ్యాబిచువల్ యాక్షన్స్ ఏంటంటే ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు నేనేం చేస్తానో చెప్తాను. మీరు టాస్క్ బార్లో మీరేం చేస్తారంటే మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏం చేస్తారో రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ 81 పేజీలో నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్గా నేను చెప్పినట్టు ఇంతకుముందు బోర్డు మీద రాసినట్టుగానే ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఇప్పుడు చూడండి, ప్రతిరోజు చేస్తాను కాబట్టి డైలీ అండ్ ఎవ్రీడే అని కూడా చెప్పొచ్చు. డైలీ ఆర్ ఎవ్రీడే,
ప్రతి దానికి ఇక్కడ ముందు డైలీ ఆర్ ఎవ్రీడే అని చెప్పి ఇక్కడ సెంటెన్స్కి ముందు కానీ సెంటెన్స్కి చివరన కానీ యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక పదం యాడ్ చేయండి. ప్రతిరోజు అలవాటుగా చేసే పదాలు కాబట్టి డైలీ లేదా ఎవ్రీడే అని చెప్పి. ఇక్కడ చూడండి, నేను డైలీ అని యాడ్ చేస్తున్నాను. డైలీ ఐ వేకప్ ఎట్ 6 o'clock. ప్రతిరోజు నేను ఉదయం 6 గంటలకు నిద్రలేస్తాను, లేదా 5 గంటలకు నిద్రలేస్తే 5 o'clock. అండ్ ఐ గో టు జిమ్, నేను జిమ్కి వెళ్తాను, లేదా ఐ గో ఫర్ వాక్, నేను వాకింగ్కి వెళ్తాను. ఐ గో ఫర్ జాగింగ్, నేను జాగింగ్కి వెళ్తాను. సో ఐ బ్రష్ అప్ మై టీత్, నేను పళ్ళు తోముతాను. సో ఐ బ్రష్ అప్ మై టీత్ తర్వాత ఐ టేక్ బాత్, మనం పళ్ళు తోమిన తర్వాత ఐ టేక్ బాత్, నేను స్నానం చేస్తాను. అండ్ ఐ టేక్ ఆర్ ఐ హ్యావ్, ఇంగ్లీష్లో మనకి ఒక విషయం ఏంటి అని అంటే, నేను తీసుకుంటాను తింటాను అని చెప్పడానికి ఐ టేక్ అని చెప్పొచ్చు, లేదా ఐ హ్యావ్ అని కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు తింటున్నాను అని చెప్పడానికి ఐ ఆమ్ టేకింగ్ అని చెప్పొచ్చు, లేదా ఐ ఆమ్ హ్యావింగ్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు నేను లంచ్ చేస్తున్నాను అని చెప్పాలనుకోండి ఎవరితోనైనా, ఐ ఆమ్ టేకింగ్ లంచ్ ఆర్ ఐ ఆమ్ హ్యావింగ్ మై లంచ్ అని చెప్పొచ్చు అన్నట్టు. సో ఇక్కడ నేను కాఫీ తీసుకుంటే ఐ టేక్ కాఫీ, టీ తీసుకుంటే ఐ టేక్ టీ, లేదా ఐ హ్యావ్ కాఫీ, ఐ హ్యావ్ టీ, లేదా బ్రేక్ఫాస్ట్ కాబట్టి ఐ టేక్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అని ఈ రకంగా చెప్పాలన్నట్టు. సో ఇప్పుడు ఐ గెట్ రెడీ, నేను ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవ్వాలి కదా, ఐ గెట్ రెడీ టు గో టు ఆఫీస్. అండ్ ఐ వాచ్ న్యూస్, ఆఫీస్కి వెళ్ళే ముందు నేను న్యూస్ చూస్తాను, న్యూస్ ఛానల్ చూస్తాను కాబట్టి ఐ వాచ్ న్యూస్ ఓవర్ ద టీవీ ఆర్ ఆన్ ద టీవీ అని చెప్పాలన్నట్టు. ఓవర్ లేదా ఆన్ అని యూజ్ చేయాలి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఐ రీడ్ న్యూస్ పేపర్. నాకు ఒక అలవాటు ఏంటంటే ఎవ్రీడే ఐ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ న్యూస్ పేపర్. ఏం జరుగుతుంది మన సరౌండింగ్స్లో అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి. అండ్ ఐ గో టు ఆఫీస్, సమ్ టైమ్స్ ఐ గో టు టెంపుల్. అంటే ఐ గో టు ఆఫీస్, ఐ గో టు టెంపుల్. ఐ కమ్ బ్యాక్ హోమ్, లేదా ఐ కమ్ బ్యాక్ బదులు డైరెక్ట్గా రిటర్న్ అని కూడా చెప్పొచ్చు, డైరెక్ట్గా రిటర్న్ అని కూడా చెప్పొచ్చు. కానీ ఐ రిటర్న్ బ్యాక్ అనొద్దు, ఎందుకంటే రిటర్న్ అంటేనే వెళ్ళి రావటం కాబట్టి. ఐ రిటర్న్ హోమ్ ఆర్ ఐ కమ్ బ్యాక్ హోమ్. సో ఇక్కడ హోమ్ వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో టు వాడద్దు, ఐ కమ్ బ్యాక్ హోమ్ అని చెప్పాలి, కానీ ఐ కమ్ బ్యాక్ టు హోమ్ అని చెప్పొద్దు. టు అని ఈ ఇన్ఫినిటివ్ కానీ ఈ ప్రిపోజిషన్ కానీ యూజ్ చేయొద్దు. ఐ టేక్ లంచ్ ఆర్ ఐ హ్యావ్ లంచ్. ఇంతకుముందు చెప్పాను కదా, టేక్ని హ్యావ్ని ఆల్టర్నేట్గా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి. ఐ టేక్ ఎ న్యాప్ ఆర్ ఐ టేక్ ఎ సియస్టా. అంటే న్యాప్ అంటే ఒక 15 నిమిషాల షార్ట్ స్లీప్, ఒక కునుకు తీస్తాను అని దాని అర్థం. సియస్టా అంటే ఒక 30 నిమిషాల షార్ట్ స్లీప్, నేను ఒక పడుకుంటాను, ఒక 30 నిమిషాల షార్ట్ స్లీప్ పడుకుంటానని చెప్పడానికి. మధ్యాహ్నం పూట పడుకునే అలవాటు ఉంది కాబట్టి ఎవ్రీడే ఐ టేక్ ఏ న్యాప్, ఐ టేక్ సియస్టా. తర్వాత ఐ రికార్డ్ ఇంగ్లీష్ క్లాసెస్, ఐ టీచ్ ఇంగ్లీష్ ఆన్ యూట్యూబ్. తర్వాత ఐ ప్లే చెస్, ఐ చిట్ చాట్ విత్ మై ఫ్యామిలీ అండ్ ఐ మీట్ మై ఫ్రెండ్స్. అగైన్ ఐ వాచ్ టీవీ, ఐ హ్యావ్ మై డిన్నర్, ఐ హ్యావ్ మై సప్పర్, ఐ చాట్ ఓవర్ ద మొబైల్. మీతో అందరితో కామెంట్స్లో మీకు రిప్లై ఇస్తుంటాను కదా, ఐ చాట్ ఓవర్ ద మొబైల్. ఈ రకంగా అయిపోయిన తర్వాత లాస్ట్కి ఐ గో టు బెడ్. ఇక్కడ ప్రతి దానికి డైలీ కానీ ఎవ్రీడే కానీ యాడ్ చేయండి, ఎంత సింపుల్గా ఉంటుంది చూడండి. ఎవ్రీడే ఐ వేకప్ ఎట్ 6 o'clock అండ్ డైలీ ఐ గో టు జిమ్ ఆర్ ఫర్ వాక్ అండ్ ఎవ్రీడే ఐ బ్రష్ అప్ మై టీత్, ఐ టేక్ బాత్, ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, ఐ హ్యావ్ ఇడ్లీ. కొన్నిసార్లు నేనే ప్రిపేర్ చేస్తున్నాను చెప్పడానికి ఐ మేక్ ఆర్ ఐ ప్రిపేర్ బ్రేక్ఫాస్ట్, ఐ గెట్ రెడీ టు ఆఫీస్, ఐ వాచ్ న్యూస్. ఎవ్రీడే, డైలీ, యూజువల్లీ, జనరల్లీ ఈ రకంగా వర్డ్స్ యూజ్ చేసి చెప్పచ్చు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఈ ఐని తీసేయండి. ఈ ఐని తీసేసి కంప్లీట్గా కూడా ఐని తీసేసి మీరు ఏం చేస్తారంటే ప్రతి ప్లేస్లో హీ కానీ లేదా షీ కానీ పెట్టండి. హీ అంటే ఇమాజిన్ మీ బ్రదర్ గురించి అనుకోండి, షీ అంటే మీ సిస్టర్ గురించి అనుకోండి. ఒకవేళ బ్రదర్ సిస్టర్ లేకపోతే మీ ఫాదర్ అనుకోండి, మీ మదర్ అనుకోండి. అప్పుడు వాళ్ళ హ్యాబిచువల్ యాక్షన్స్ ఏంటి, వాళ్ళు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు ఏం చేస్తారు అనే విషయాలు మీకు బాగా తెలుసు. అప్పుడు మీరు మన ప్రాక్టీస్లో ఇక్కడ చూపించినట్టు మనకి ప్రాక్టీస్ పేపర్ 80లో మీకు చూపించినట్టు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 80లో, ఐ హోప్ ఇట్ ఈస్ విజిబుల్ టు యూ, 80లో చూపించినట్టు కానీ మీరు ఏం చేస్తారు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బాక్స్లో ఇదంతా రాయాలన్నట్టు. హీ వచ్చినప్పుడు ఏం చెప్పాను, ఎస్సీ యూజ్ చేయాలని చెప్పాను, ఈఎస్ యూజ్ చేయాలి, ఎస్ కానీ ఈఎస్ కానీ యూజ్ చేయాలి. హీ వేక్స్ అప్ ఎట్ 6 o'clock, హీ గోస్ టు జిమ్ అండ్ హీ బ్రషెస్ అప్ హిస్ టీత్ అని చెప్పాలి ఇక్కడ.
హిస్ టీత్. అండ్ హీ టేక్స్ ఎస్ యూస్ చేయాలి. అండ్ హీ టేక్స్ అని యూస్ చేయాలి. ఒకవేళ హీ హ్యాజ్ అని చెప్పాలి. హీ గెట్స్ అప్ ఆర్ హీ గెట్స్ రెడీ. హీ వాచెస్. అండ్ ఇక్కడ ఐ తీసేయండి, కంప్లీట్గా కూడా ఐ తీసేయండి. ఐ తీసి మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు హీ లేదా షీ అని పెట్టండి, ఏదైనా సరే. మీ అమ్మ గురించి రాస్తే, మీ మదర్ గురించి రాస్తే షీ పెట్టండి. ఫాదర్ గురించి రాస్తే, లేకుంటే బ్రదర్ గురించి రాస్తే హీ పెట్టండి. హీ షీ వచ్చినప్పుడు వర్బ్ ఏ ఫామ్లో యూజ్ చేయాలో తెలుసు కదా, ఎస్ఆర్ ఎస్ ఫామ్. హీ రీడ్స్, హీ గోస్, హీ రిటర్న్స్, హీ కమ్స్ బ్యాక్, హీ హ్యాస్, హీ టేక్స్, హీ టీచెస్, అండ్ హీ ప్లేస్, హీ మీట్స్. ఈ రకంగా చెప్పాలి. అండ్ దాన్ని మీరు 80 పేజీలో అలాగే ప్రాక్టీస్ చేయాలి. Hope you understand well. Thank you very much for giving this opportunity. All the best.